డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ ఈ మాట విన్నారా? అంటే పొట్టతో గాలి పీల్చడం. పసిపిల్లలు పొట్టతో గాలి పీలుస్తారు, గమనించారా? వాళ్ళు బజ్జున్నప్పుడు ఎప్పుడన్నా చూడండి, వాళ్ళు పొయ్యని పొట్ట బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. వాళ్ళకి యాంగ్జైటీలు ఉండవు, టెన్షన్లు ఉండవు. వాళ్ళు ముక్కుతో గాలి పీలుస్తున్నా పొట్టే నిండుగా తీసుకుంటూ ఉంటుంది, మళ్ళీ వదులుతూ ఉంటుంది. అలా గనుక మనం చేయగలిగితే మన యాంగ్జైటీ అన్ని పటాపంచలైపోతాయి. యాంగ్జైటీ వచ్చినప్పుడు షాలో బ్రీతింగ్ వస్తుంది అనేది షాలో బ్రీతింగ్ అనమాట. ఫాస్ట్గా ఇక్కడ వరకే బ్రీత్ తీసుకోవడం అనేది. అండ్ మనం అలా బ్రీత్ తీసుకున్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది, వరుస జరుగుతుంది. సో మనం టైం తీసుకుని రోజుకు ఒక 5 నిమిషాలు పొద్దున్న లేచిన తర్వాత అబ్డోమెన్ బ్రీతింగ్, అదే డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. మన స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. పొట్ట బయటికి వెళ్ళాలి గాలి తీసుకున్నప్పుడు, పొట్ట లోపలికి రావాలి గాలి విడిచిపెట్టినప్పుడు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. న్యాచురల్గా అది మీరు దృష్టి పెడితే అదే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఆన్ ద కౌంట్ ఆఫ్ 4 చేస్తాం ప్రతిదీ. 4 4 4 4. దీన్ని బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటారు కొంతమంది. ఓకే, అయితే ఈ బాక్స్ బ్రీతింగ్ ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. మీరు నాతో చేయకపోయినా పర్వాలేదు, 1-2 సార్లు చూడండి. తర్వాత మీరు ఓన్గా మీకు నచ్చిన టైంలో కాస్తంత ఎంటీ స్టమక్గా ఉన్నప్పుడు, సాయంత్రమో ఎప్పుడో బిఫోర్ ఫుడ్ చేసి చూడండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ కూడా చేయొచ్చు. పొట్ట మీదనే చేపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గాలి ఇక్కడ దృష్టి పెట్టండి. మీ దృష్టి గాలి తీసుకోండి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట బయటికి వెళ్ళడాన్ని మీరు గమనిస్తారు. 4. ఆ తర్వాత 1 2 3 4 దాన్ని హోల్డ్ చేస్తారు. ఆ తర్వాత 1 2 3 4 వదిలేండి. పొట్ట లోపలికి వెళ్ళి చూసారా? నా చేతుల్లో పెట్టాను కాబట్టి కంప్లీట్ మీకు. ఆ తర్వాత ఏ క్రియ చేయకుండా 1 2 3 4 అని ఆగాలి. ఇలా గనక కాన్షియస్గా 3 times 5 times మీరు రోజు పొద్దున ప్రాక్టీస్ చేసి చూడండి. మీ యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ చాలా వరకు తగ్గి ఆలోచన కరెక్ట్ టైంలో తడుతుంది. ఏదైనా ఒక విషయం గడబడి ఉన్నా కూడా కొంచెం ఆగి ఆలోచించడం మీకు వస్తుంది. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మనం పరిగెడుతున్నాం, ఫిజికల్గా పరిగెడుతున్నాం. కానీ ఇక్కడ కొంచెం స్టెబిలిటీని సంపాదించుకున్నాం అనుకోండి, మనం చేసే పనులు సుగమం అవుతాయి, చేసే పనులు ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, అండ్ కొంచెం మనం హాయిగా ఉండగలుగుతాం. సో డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రాబోయే వీడియోకి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. బాక్స్ బ్రీతింగ్ ఆర్ డయాఫ్రమేటిక్ బ్రీతింగ్. డయాఫ్రమేటిక్ బ్రీతింగ్లో కేవలం 4 కౌంట్తో శ్వాస తీసుకోవడం, 4 కౌంట్తో శ్వాస వదలడం కూడా ఉంటుంది. బాక్స్ బ్రీతింగ్ అన్నప్పుడు మాత్రమే 1 2 3 4 అనే కౌంట్తో గాలి లోపలికి తీసుకుంటాం, 1 2 3 4 అనే కౌంట్తో గాలి పట్టి ఉంచుతాం, 1 2 3 4 అనే కౌంట్తో గాలిని విడిచిపెడతాం.